మిస్ట్ మిషన్తో నీటి తుంపర్లతో చెట్లపైకి నీటిని విరజిమ్మి వాటికి పట్టిన దుమ్మును వదలగొట్టి పచ్చగా కలకలలాడేలా చేస్తుందని మేయర్ సుజాత అశోక్ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థలో మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వైవో నందన్లు కార్యాలయ ప్రాంగణంలో మిస్ట్ మిషన్ పనితీరును శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆలోచన మేరకు నెల్లూరు నగరపాలక సంస్థకు ప్రతిపాదించిన నీటిని విరజిమ్మే బహుళ ప్రయోజనాలు కల మిస్ట్ మిషన్ పనితీరు సంతృప్తికరంగా ఉందని తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికత కలిగిన యంత్రాలను వినియోగించే క్రమంలో బహుళ ప్రయోజనాలతో పనిచేసే మిస్ట్ మిషన్ రోడ్లను పరిశుభ్రంగా చేస్తుందని, గాలిలోని వేడి వాతావరణం చల్లగా మార్చే ప్రయోజనం కూడా ఈ మిషన్ ద్వారా ఉందని తెలిపారు. వాటితో పాటు అగ్ని ప్రమాదాల నివారణకు నీటిని వెదజల్లే సౌకర్యం కూడా ఈ మిషన్ లో పొందుపరిచారని తెలిపారు. నేటి నుంచి సేవలను అందించే క్రమంలో భాగంగా కార్యాలయం నుంచి పొదలకూరు రోడ్డు ప్రాంతంలో విధులు నిర్వహించేందుకు మిస్ట్ మిషన్ ను ప్రారంభించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం డి రఘురాం, టీపీఎస్ కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఒక మోడల్ కార్పొరేషన్ ఉండేందుకు ఇక్కడ మెకనైజ్డ్ స్వీపింగ్తో పాటు అడ్వాన్స్డ్ మెషినరీ ద్వారా డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్, అదేవిధంగా వాటరింగ్, ప్లాంటేషన్కి వాటరింగ్ కానివ్వండి, పార్క్స్కి, సెంటర్ డివైడర్స్కి వాటరింగ్ చేసేందుకు అడ్వాన్స్డ్ మెషినరీ తీసుకురావాలని చెప్పేసి గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఈ రోజున ఢిల్లీ నుండి టీపీఎస్ వారి యొక్క సౌజన్యంతో ఈ మిస్ట్ వెహికల్ని నెల్లూరు నగరపాలక సంస్థకి రావడం జరిగింది. దీని యొక్క పనితీరును బట్టి ఇది కార్పొరేషన్ యొక్క అవసరాలకి సరిపోతుందనేటువంటి నిర్ణయం ద్వారా ఇటువంటి మిషన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ఒక మల్టీపర్పస్ వెహికల్. దీంట్లో మనకి రోడ్ క్లీనింగ్తో పాటు సెంటర్ డివైడర్స్కి, ప్లాంటేషన్కి వాటరింగ్తో పాటు అదేవిధంగా పెద్ద పెద్ద ప్లాంట్స్ పైన ఉన్నటువంటి డస్ట్ కానివ్వండి వాటిని రిమూవ్ చేసుకోవడం కోసం, అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కూడా ఇందులో ఉంది. సో ఇన్ని అవకాశాలు ఉన్నటువంటి మల్టీపర్పస్ వెహికల్ని, అడ్వాన్స్డ్ వెహికల్ని ఈ రోజున నెల్లూరు కార్పొరేషన్కి తీసుకురావడం ఆలోచనతో ఈ రోజున ట్రయల్ రన్కి తీసుకురావడం జరిగింది. నిన్న వచ్చినప్పుడు దీని యొక్క పనితీరు ఎలా ఉందనేటువంటిది ట్రయల్ చేశాము. ఈరోజు అఫీషియల్గా గౌరవ మేయర్, పురపాలక సంస్థ మేయర్ గారి యొక్క సమక్షంలో దాన్ని ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాము. దీని యొక్క పనితీరును బట్టి, దీని యొక్క అవసరాలను బట్టి భవిష్యత్తులో ఇటువంటి దాన్ని కార్పొరేషన్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది 1,30,00,000 రూపాయలు కాస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ ద్వారా ఈరోజు 1,30,00,000తో ఒక వెహికల్ తెప్పించడం జరిగింది. పారిశుద్ధ్యంతో పాటు ఈ వెహికల్ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని కమిషనర్ గారు, సార్ అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఢిల్లీ నుంచి తెప్పించడం జరిగింది. అదేవిధంగా స్మోకింగ్, చెట్ల మీద కానీ దుమ్ము కడగడానికి, అలాగే రోడ్లు క్లీన్ చేయడానికి, డివైడర్స్ చెట్లకి నీళ్లు పట్టడం కానీ, ఫైర్ చేయడం కానీ, అలాగే ఫైర్ ఎక్కడైనా ఇల్లు కానీ ఏదైనా తగలబడినప్పుడు అప్పుడు మనకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అందరూ నగరపాలక సంస్థ ద్వారా దీన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.